బీసీయూ భూములపై గద్దల్లా పెద్దలు అంటూ అమారా సిటీ హమారా వర్సిటీ అని చెప్పి స్టూడెంట్స్ అంటున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం గద్దల్లా తన్నుకుపోయేటట్టు ప్రయత్నం చేస్తుందంట. సో ఇక్కడ చూడండి, సో అడవి జంతువులు వెళ్ళిపోతున్నాయి, అదేవిధంగా గద్దల్లాగా ఇక్కడ జేసీబీలు క్రేన్లు పట్టుకొచ్చి పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న జింకలు దుప్పులు అదేవిధంగా నెమళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నాయి. గద్దలు ఇక్కడికి వచ్చి బాగా వేసినట్టుగా అయితే చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. భాగ్యనగరానికి పశ్చిమాన అత్యంత విలువైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో కనీసం ఎకరా 100 కోట్లు పలికే చోట కొలువైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో ఎందుకు అర్ధరాత్రి వందలాది బుల్డోజర్లు దూసుకుపోయాయి? ఎందుకు పచ్చని అడవి మీదకు యంత్రాలు దండయాత్ర చేశాయి? ఎందుకు వేలాది పోలీసు బలగాలు దివరాత్రాలు మోహరించాయి? ఎందుకు ఆడపిల్లని కూడా చూడకుండా విద్యార్థులను ఈడ్చి పారేశాయి? ఎందుకొరకు కాకిల లాఠీలు పిల్లల వీపులపైన వీరంగం చేశాయి? ఎందుకు ఆ ప్రాంతం మొత్తాన్ని బలగాలు అష్టదిగ్బంధం చేశాయి? ఉన్న జింకలు లేనే లేవని గుంట నక్కలు ఎందుకు అబద్ధాలాడాయి? భజన పత్రికలు రోజుకొకటి చొప్పున ఎందుకు అందంగా కథనాలు వండాయి? 400 ఎకరాలు ఇవ్వకుంటే మొత్తం వర్సిటీనే తరలిస్తామనే బ్లాక్మెయిలింగ్ లీకులు ఎందుకు జారీ అయ్యాయి? ఎందుకు సర్కారీ పెద్దల నుంచి ఏకో పార్కు ముచ్చట వచ్చింది? ఏదేమైనా ఎవరు అడ్డొచ్చినా కోట్లు కాదన్నా భూములు తీసుకునే తీరాలన్న పన్నాంగం పోలీసుల మోహరింపు రూపంలో ఎందుకు కనిపిస్తున్నది? ఎందుకు ఇంత మంకుపట్టు? ఎందుకు ఈ మొండితనం? ఎందుకు ఈ ఆత్రం? ఏమిటి చిత్రం? అసలు సంగతి వర్సిటీ భూములది కాదు, దాని వెనుక దాగి ఉన్న వేల కోట్ల భూతంత్రాన్ని. అసలు విషయం రాష్ట్ర ఆర్థిక దుస్థితి కాదు, దాని వెనుక దాగిన వేల కోట్ల అవినీతి కుట్రది. అసలు వ్యవహారం ఖజానాకు నింపడ కాదు, ఆ ముసుగులో వేల కోట్ల విలువైన వర్సిటీ భూములను అగ్గువకే అంటే సగం ధరకే చేజిక్కించుకోవడం కోసం అంట. ఎకరం 75 కోట్లు పేర్కొంటూ తొలుత జీవో 54, బీఆర్ఎస్ హయాంలో కోకాపేటలో ఎకరాకు 100 కోట్లు. ఇదే విషయాన్ని పొందుపరిచి అధికారుల ఉత్తర్వులు. 5 నెలల్లో ఎకరాకు 23 కోట్లు తగ్గిస్తూ కొత్త నివేదిక. ఇంకా పరీష్ రావు పన్సే రావు అసోసియేషన్ పేరుతో తయారీ, 30,000 కోట్ల విలువ, 20,000 కోట్ల కుదింపు, 5 దఫాలుగా 400 ఎకరాల వేలానికి రంగం సిద్ధం. ముందస్తు ప్రణాళిక ప్రకారమే భూమిని విలువలో కోత, అదే అదునుగా చేజిక్కించుకునేందుకు పెద్దల ఎత్తుగడ. మొదట 100 ఎకరాలను సగం ధరకే కొట్టేసే యత్నమంట. సో మొత్తానికి 30,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తారన్నారు. అట్లా కాకుండా ఎకరం 100 కోట్లు విలువ చేసే విలువ ఉన్న భూమిని ఎకరానికి 70 కోట్లు కేటాయించడం, అంటే అంతే ధర నిర్ణయించడం వల్ల ఎవరైతే ఈ భూములను అప్పనంగా కాజేద్దాం అనుకున్నారో వాళ్ళకు మార్కెట్ విలువ కంటే ఇంకా గవర్నమెంట్ తక్కువ చేయడం వల్ల ఇది 30-35 వేల కోట్లు వచ్చే కాడ 20,000 కోట్లు వస్తుంది. మరి ఆ మిగిలిన ఎవరికి లాభం జరుగుతుంది అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, అంటే అగ్వరేటుకే వాళ్ళకు అప్పచెప్తున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఈ యొక్క ప్రభుత్వ పెద్దల జేబులోకి పోతుందని చెప్పి అయితే ఇక్కడ వార్త క్లియర్గా ఉన్నది. ధర నిర్ధారణలోనూ 10,000 కోట్ల స్కాము అంట. ఇక్కడ చూసిన కదా 30,000 కోట్లు ఆదాయం వస్తాయని చెప్పిండ్రు, కానీ 20,000 కోట్లకి అప్పనంగా అప్పచెప్తారు. ఈ 10,000 కోట్లు ఎవరి జేబులోకి పోతున్నాయి? ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్నారని ఈ యొక్క వార్త యొక్క సారాంశం.